అల్యూమినీ హాల్ ఆఫ్ ఫేమ్. ఈ అల్యూమినీ కోసం కొంచెం కష్టపడి కాస్త వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ ఇచ్చిన వాళ్ళని ఐ వుడ్ లైక్ జస్ట్ టు హైలైట్ దెమ్. ఓకే, ఫస్ట్ ఇందులో కిరణ్ అన్న వస్తాడు, మన పెద్ద పులి అన్న. కానీ అప్పట్లో సిల్వర్ జూబ్లీకి నడువు గట్టి ఉండకపోతే బహుశా మనం అందరం డిస్కస్ అయిపోయేవాళ్ళం అప్పటికే. సో సిల్వర్ జూబ్లీ వాజ్ ద అకేషన్ వేర్ that we took, like it's an opportunity for all of us to come together. అప్పటి నుంచి స్టార్ట్ అయింది. మేబీ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది, బట్ స్టిల్ ఓకే. సిన్స్ మనం ముందు నుంచి చెప్తున్నాము, ఆ నవోదయ బాండ్ వల్ల ఎంత డిస్కనెక్ట్ వచ్చినా కూడా మనం వీ కుడ్ ఏబుల్ టు కనెక్ట్ బ్యాక్. ఓకే, సో ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ కిరణ్ అన్న ఫర్ మేకింగ్ దిస్ పాసిబుల్. అండ్ దట్ సిల్వర్ జూబ్లీ వాజ్ ఎ గ్రాండ్ సక్సెస్ యాజ్ వీ ఆల్ నో. ఓకే, అండ్ నెక్స్ట్ అప్పుడు అన్న రిజిస్ట్రేషన్, అసోసియేషన్ రిజిస్ట్రేషన్ నీడ్ అవన్నీ అన్న అలాగే చెప్పారు. సో దాన్ని యాక్చువల్లీ లైవ్ పెట్టడం కూడా ఒక ఛాలెంజ్. యాక్చువల్లీ దాన్ని ఎవ్రీ ఇయర్ మనం పేపర్ వర్క్ పుటప్ చేయాలి, మన ఫైనాన్షియల్ సబ్మిట్ చేయాలి, మనం ఏజీఎమ్స్ పెట్టుకున్నట్టు పేపర్ వర్క్ సబ్మిట్ చేయాలి రిజిస్టర్కి. సో ఒక 5 years ఆ పేపర్ వర్క్ జరగలేదు. సో దట్ వాజ్ ఎ బిగ్ ఛాలెంజ్ ఫర్ అస్. ఒక 5 years తర్వాత మళ్ళీ మనం రీస్టోర్ చేయాలనుకున్నప్పుడు మనకి పాసిబుల్ అవ్వలేదు అది. అండ్ ఆ అసోసియేషన్ అదే నెంబర్, ఆ ఇయర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ మెయింటైన్ చేయడం కోసం అని కొంచెం కష్టపడాల్సి వచ్చింది. అండ్ ఇన్ దాట్ మనకి చాలామంది హెల్ప్ చేశారు. సురేంద్ర 7th బ్యాచ్ నుంచి, నవీన్, శ్రీధర్, మల్లారెడ్డి 18th బ్యాచ్. సో వీళ్ళందరూ కొంచెం బాగా కష్టపడి, శ్రీనివాస్ 4th బ్యాచ్, వీళ్ళందరూ రెగ్యులర్గా ఫాలో అప్ చేసి, అండ్ నాట్ టు మెన్షన్ మన ప్రసేన్ అన్నిటికీ వెంటబడి పని చేయించుకొని దాన్ని పాసిబుల్ చేశాడు. సో అవర్ అల్యూమినీ రిజిస్ట్రేషన్ అండ్ అసోసియేషన్ కుడ్ live on. Okay, అండ్ నెక్స్ట్ ఈ రెగ్యులర్గా అల్యూమినీ మీట్స్ జరుగుతున్నాయి మనకి స్కూల్లో. హార్డ్లీ ఒక 10 మంది వెళ్తే చాలా గొప్పగా ఉంది ప్రతిసారి. బట్ స్టిల్ ఆ 10 మంది వెళ్ళగలుగుతున్నారు. దట్స్ ఎ గ్రేట్ థింగ్ వాట్ ఐ ఫీల్. అందరూ బిజీ లైఫ్లో ఉన్నారు. సో ప్రతిసారి అల్యూమినీ మీట్కి చాలా తక్కువ మంది వెళ్ళగలుగుతున్నారు. బట్ స్టిల్ నెక్స్ట్ టైం నుంచి వీఆర్ ప్లానింగ్ ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క బ్యాచ్కి ఇద్దాం రెస్పాన్సిబిలిటీ. లైక్ ఓకే, ఈ ఇయర్ ఒక 3 batches, లెట్ ఇట్ బి 5, 15 and 25. ఆ అల్యూమినీ ఈవెంట్ ఆ బ్యాచెస్ రెస్పాన్సిబిలిటీ. మిగతా వాళ్ళందరూ కుదిరిన వాళ్ళు వెళ్తారు, బట్ ఈ 3 batches గట్టిగా ట్రై చేయాలి. సో అట్లీస్ట్ వీ షుడ్ సీ దట్ ఒక బిగ్ నెంబర్ షుడ్ టర్న్ అప్ ఇన్ ఎవ్రీ అల్యూమినీ మీట్. బికాజ్ అదే మన ఉనికి. అక్కడ ఇట్లా మనం ప్రతిసారి ఈవెంట్స్ కండక్ట్ చేసుకుంటామో లేదో తెలియదు, బట్ అట్లీస్ట్ స్కూల్లో జరిగే అల్యూమినీ మీట్స్కి మాత్రం వెళ్ళాలి ఇన్ బిగ్ నెంబర్స్. బికాజ్ దట్స్ ఇన్స్పిరేషన్ ఫర్ ద స్టూడెంట్స్ హూ ఆర్ దేర్ ఇన్ ద స్కూల్. మనం అందరికీ అవార్డ్స్ ఇస్తున్నాం, రికగ్నైజేషన్ అవార్డ్స్, మోటివేషన్ కోసం అవన్నీ చేస్తున్నాము. వాటన్నిటి వాల్యూ ఎప్పుడు ఉంటుందంటే ఒక బిగ్ నెంబర్ వెళ్ళి ఓకే మేము ఉన్నాం మీ వెనకాల అని చెప్పగలిగినప్పుడే ఉంటుంది. ఓకే, సో ఫ్రమ్ దిస్ ఇయర్ ఆన్వర్డ్స్ విల్ స్ప్లిట్ ద రెస్పాన్సిబిలిటీ టు బ్యాచెస్. అట్లా ఒక రెస్పాన్సిబిలిటీ ఇద్దాం అల్యూమినీ మీట్స్ జరిగేటప్పుడు. ఓకే, అండ్ ఇంకెవరైనా మిస్ అయ్యామా? ప్రసెంట్ ఎనీ వన్ హాల్ ఆఫ్ ఫేమ్. అండ్ ఈ ఈవెంట్ 2 times జరిగింది. లాస్ట్ ఇయర్ ఐ థింక్ ఇన్ 2021 December. అప్పుడు కూడా సురేంద్ర బాబు అండ్ విజయలక్ష్మినే ఆర్గనైజ్ చేశారు. సో వీల్ కన్సిడర్ దట్ యాజ్ 5th batch కాంట్రిబ్యూషన్ టు దిస్ ఈవెంట్స్ పరంపర. ఓకే, సో 5th batch ఆల్రెడీ చేసింది. ఈ ఇయర్ అందరం కలిసి చేసుకున్నాము. సో ఎవ్రీ టైమ్ సమ్మన్ షుడ్ కమ్ అప్ అండ్ టేక్ ద ఇనిషియేటివ్. అండ్ ఈ ఇయర్ కూడా వీళ్ళిద్దరూ చాలా కష్టపడ్డారు, విజయలక్ష్మి అండ్ సురేంద్ర బాబు. అండ్ వేర్ ఇస్ అవర్ నిర్మల్ బాబు ఇందాక మాట్లాడమన్నప్పుడు కూడా చాలా తక్కువ, నేను నిర్మల్లో 22nd batch అని చెప్పి పక్క వెళ్ళిపోయాడు. బట్ నిర్మల్ ఈ అరేంజ్మెంట్స్ అన్ని నిర్మల్ చేశాడు. హీఈస్ హ్యావింగ్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఉంది తనకి. ఇన్ ద లాస్ట్ మినిట్ మొన్న ఫ్రైడే ఈవినింగ్, ఐ మీన్ థర్స్డే ఈవినింగ్ విజయలక్ష్మికి ఫోన్ చేసి అక్క నేను ఈవెంట్ దగ్గర ఇవన్నీ ఆర్గనైజ్ నేను చేసేస్తాను అని చెప్పి పొద్దున్న వచ్చినప్పుడు కూడా 8ంటికి మనవాడు వచ్చి అన్ని డెకరేషన్ అవన్నీ చేస్తున్నాడు. సో నిర్మల్కి ఒక బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్. అండ్ లాస్ట్ మనం కండక్ట్ చేసిన లీడర్స్ ఆఫ్ లెగసీ ప్రోగ్రామ్ ఐ థింక్ వాజ్ ఎ బిగ్ సక్సెస్. ఇట్ వాజ్ ఒక కనెక్ట్ అందరూ ఫీల్ అయ్యారు. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకున్నారు. అండ్ అన్ని బ్యాచెస్ కనెక్ట్ అవ్వడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ లాగా పనిచేసింది. అండ్ హూ ఆర్ పార్టిసిపేటెడ్ ఇన్ దట్ లీడర్స్ ఆఫ్ లెగసీ, ఇట్స్ రియల్లీ వెరీ నైస్. ఇప్పుడు నెక్స్ట్ అపీల్ ఈజ్ లైక్ బాలాజీ అన్న సైడ్, సురేంద్ర అన్న సైడ్,
అందరూ యూ షుడ్ ఫీల్ ద ఓన్నెస్. ఇది మన అసోసియేషన్, ఓకే, ఇది మన ఈవెంట్, ఓకే. సో ఎవ్రీ టైం మన ఈ ఇనిషియేటివ్ తీసుకొని మీ బ్యాచెస్ నుంచి అందరినీ పుల్ ఆన్ చేయాలి క్రౌడ్స్కి, ఓకే. దట్స్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్, ఓకే. That's all for Hall of Fame, and I'll pass on to this to Prasen for enumerating all the future plans of alumni. Okay.